మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నా పేరు శ్రీనివాస్. నేను రియల్ ఎస్టేట్ చేస్తాను మేడం. సో ఇట్లుంది ప్రజెంట్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి ఇక్కడ? మార్పు ఎట్లా వచ్చింది? ఏ రకంగా వచ్చిందని? మన కాంగ్రెస్ వచ్చి చాలా మార్పు తెచ్చింది. ఏం మార్పు తెచ్చింది ప్రజల్లోకి? ఇంతకుముందు గత ప్రభుత్వం ఏంటంటే కేసీఆర్ ఆయన ప్రజల్లోకి ఏం కావాలో అడగకుండా అన్నీ ఇచ్చిన వ్యక్తి ఆయన. అంటే లో స్థాయి నుంచి ఆయనకు అన్నీ తెలుసు. ఎందుకంటే ఆయన పోరాటం కానీ ఏదైనా ఆయన చేసిన ఉద్యమం కానీ ఏదైనా కానీ ఆయన బడుగు బలైన వర్గాలకు ఏం కావాలనేది ఆయనకు ప్రజానాడి తెలుసు కనుక అడగకముందే అన్నీ ఆయన రైతు బంధు కానీ 200 ఉన్న పెన్షన్ 2000 చేయడం కానీ అలాంటి వ్యక్తికి ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మాయమాటలు చెప్పి ప్రజలకు అందరికి చెప్పి మా అందరికి చెప్పి మీకు ఇవి ఇస్తాం, 6 గ్యారెంటీలు ఇస్తాం, తులం కళ్యాణ లక్ష్మి, దాంతోపాటు తులం బంగారం, గృహలక్ష్మి అని 2500 ఆడపిల్లకని, 1000 రూపాయలు ఉన్న సిలిండర్ 500కి ఇస్తామని ఇవన్నీ బురిడి మాటలన్నీ చెప్పి ప్రజలను అందరు మోసం చేసి కేసీఆర్ మొత్తం అప్పులు చేసేసిండు, మాకు తీసుకురాని ఇంకా టైం పడుతుంది అవి అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇవన్నీ మీకు ఇవ్వాలంటే మాకు అప్పుల కుప్పనే పడి ఉంది, కేసీఆర్ మొత్తం అప్పులు చేసేసిండు అని అంటున్నారు కదా. అప్పులు చేసిండు, దేనికి చేసిండు అప్పులు? ఇలా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అప్పు తెచ్చిండు. కానీ అప్పు తెచ్చే ఈరోజు అప్పు తెచ్చినాడు, కాళేశ్వరం కట్టినాడు, ఈరోజు అప్పు తెచ్చినాడు, సచివాలయం కట్టినాడు, కొన్ని వసతులు అయితే కల్పించిండు కదా. అంటే అప్పు తెచ్చి ఏదో దుర్వినియోగం చేయలేదు కదా. అప్పు చేసి సంపదను సృష్టించిండు ఆయన. అలా సృష్టించాలి. అప్పు తేవడం అనేది ఈ గవర్నమెంట్ అని కాదండి, ఏ గవర్నమెంట్ అప్పు తెచ్చిన దాకా కాదు కదా. ఆల్మోస్ట్ యూఎస్ఏ అయినా సరే అప్పు తేవాల్సిందే. ఇప్పుడు అన్ని దేశాల కన్నా అమెరికా పెద్ద దేశం కదా, అప్పులు ఇచ్చే రాష్ట్రం కదా. దానికి అప్పులు లేవా? దానికి అప్పులు ఉంటాయి. ఏదైనా సరే ఒకటి చేయాలనుకుంటే తేవాల్సి వస్తాయి. 10 రూపాయలు మన దగ్గర ఉన్నప్పుడు 20 రూపాయలు అయినప్పుడు పక్క రాష్ట్రానికి పోయి ఏదో అప్పు తెచ్చుకొని చేయాలి. డెవలప్మెంట్ చేసింది, వనరులు సృష్టించాడు, మంచిదే కదా. మస్తు చెప్తారు దోచుకున్నారని, ప్రూఫ్ కావాలి కదా. సరే మొన్న దోచుకున్నారా అని ఆయనే కదా లైవ్ ఇచ్చిండు, నేను ఎట్లా దోచుకున్నా ఏం కానీ. అన్నిటికీ ప్రతిదానికి కాళేశ్వరంకి కొన్ని లక్షల కన్నా అలా అయింది, 98 లక్షల ఏదో చెప్పిండు ఆయన, ముఖాముఖే చెప్పిండు కదా. మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ వస్తే బాగుంటారు? అభ్యర్థిని చూసి ఓటు వేస్తారా, పార్టీని చూసి ఓటు వేస్తారా? అభ్యర్థిని చూసానే పార్టీ. ఇప్పుడు మాకేందంటే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పాలన, ఆయన ఇచ్చిన హామీలు అన్నీ ఏది ఇప్పటి వరకు 5 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు ఏది అమలు కాలేదు, ఏది చేయలేదు. మాకు ఇంతకుముందు ఉండే మేము సరే ఏదో ఆయన కొన్ని ఇస్తానని కనుక మోసపోయి ఓట్లు వేసినాం. ఇప్పుడు మా నమ్మకం లేదు. లక్ష్మీనరసింహస్వామి పైన ఒట్టేసి చెప్పిండు 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేసేస్తా. అప్పటికి ఎలక్షన్ అప్పుడు హామీ ఇచ్చిండు 2 లక్షలు ఇస్తానని ఒట్టేసి చెప్పి అప్పటికి డిసెంబర్ 9 తారీఖు మీకు ఇస్తా, ఉరికిపోయి తెచ్చుకొని తెస్తామన్నాడు. ఇప్పటి వరకు లేదు. ఒడ్లు అనేది దేవుని మీద వేస్తారు, తర్వాత అది ఇష్టం వాళ్ళ రాజకీయం, వాళ్ళు మాట్లాడతారు ఎన్నో. ఏం పేరు అన్న? నా పేరు నాగేష్. డ్రైవింగ్ చండాలంగా ఉంది. ఇగో ఇట్లా చెట్ల పుట్ల పడతాయి. అంతకుముందు ముందు ఎంత వస్తుంది? ఇప్పుడు 2000 దాకా ఉండే కలెక్షన్. 500 మిగులుతున్నాయి. అది కూడా కష్టమైపోతుంది. గత ప్రభుత్వం ఎట్లుండే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం? ఇది ఏంటంటే బూరెడ్డి ప్రభుత్వంలోకి అదే కుంభమేశ్వర ఆయననే అన్నాడు కదా, ఇదే ఆయన ఏంది గదే సీఎం మాట్లాడినది కాదు అది. ఆ ప్రభుత్వం కూడా అట్లే ఉంది. ఒక మేస్త్రి ఎట్లుంటుందో అట్లా అన్నట్టు అట్లే ఉంది. ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎవరు వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే? ఈయన పెద్ద ఆయనే రావాలి, ఇక కేసీఆర్ గారు. మరి కాసాని జ్ఞానేశ్వర్ కంటెస్ట్ చేస్తున్నాడు ఇక్కడ నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా. ఆయన చేస్తే మరి మీ వాయిస్ పార్లమెంట్ లో రేస్ చేస్తాడా? మరి చేస్తాడని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆయన కొంచెం బలం అనేది ఉంటుంది కదమ్మా, అట్లా అని కూడా కొంచెం ఈయన ద్వారా ఇప్పుడు సెంటర్ నుంచి ఏమన్నా తేవాలనుకున్నా, అడగాలనుకున్నా ఏమన్నా ఉంటుంది.